ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో ఎమర్జెన్సీ ప్రకటించబోతున్నారంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ దాడులతో అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతుందనే ప్రచారం అయితే సాగుతోంది. ఇరాన్లోని కీలకమైన నతాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్పై దాడి జరిగింది. 1,00,000 ఎకరాల్లో విస్తరించింది ఈ అణుశుద్ధి కేంద్రం. దీనిపైనే మిసైల్స్ దాడి చేసింది ఇజ్రాయెల్. రేడియేషన్ లీకేజ్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. రేడియేషన్ లీక్ కాలేదంటూ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తోంది. కానీ ఎప్పటికప్పుడు రేడియేషన్ లీక్పై మానిటరింగ్ చేస్తోంది. ఇరాన్లోని అత్యున్నత సైనిక దళమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుసేన్ మృతి చెందాడు. అలాగే చాలామంది సైనిక కమాండర్లు మృతి చెందినట్టుగా అర్థమవుతుంది. సో మొత్తం మీద ఇరాన్లోని స్థావరాలపై భారీగా విరుచుకుపడింది ఇజ్రాయెల్. దాదాపు 200కు పైగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు బాంబింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. 300కు పైగా మందుగుండు సామాగ్రిని విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 100 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఇరాన్ అంతటా కూడా దాడులు చేస్తుంది. దీంట్లో ప్రధానంగా మనం గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా చూస్తున్న ఒక్కసారి మ్యాప్ చూద్దాం. ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం ఇదే. ఇరాన్కు వెన్నుముక లాంటిది. ఇక్కడే భారీగా బాలిస్టిక్ మిసైళ్లు క్షిపణులు తయారవుతున్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. 1,00,000 ఎకరాల్లో విస్తరించున్న ఈ నతాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్పై ఇజ్రాయెల్ కీలక దాడి చేసింది. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు న్యూక్లియర్ సంబంధించినటువంటి రేడియేషన్ అణుధార్మికత లీక్ అవుతుందని ప్రచారం సాగుతుంది. కానీ ఈ లీకేజ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ కూడా కాలేదు. కానీ రేడియేషన్ కనుక లీక్ అయితే ఏం జరుగుతుందనే ఆందోళన కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో నతాంజ్ అణుశుద్ధీకరణ కేంద్రంపై దాడి చేసింది. అయితే ఈ దాడి నేపథ్యంలో అక్కడ రేడియేషన్ లెవెల్స్ పెరగలేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం చెబుతోంది. ఇక ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగా ఇరాన్ అణ్వాయుధాల స్థావరాలపై ఇజ్రాయెల్ అటాక్ చేసిన ప్రాంతాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇరాన్ ఆగడాలను ఆపాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్టుగా చెప్తున్నారు. అయితే ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలపై దాడి చేశారు. దాంట్లో నతాంజ్ అణుశుద్ధీకరణ కేంద్రం చాలా కీలకమైనదిగా చెప్తున్నారు. ఈ కేంద్రంపై పలుమార్లు వరుస దాడులు చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక్కడ అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ సైట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇరాన్లోని ఫోర్డోలో కూడా మరొక అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సైట్ ఉంది. నతాంజ్ కేంద్రం నుంచి భారీ స్థాయిలో నల్లటి పొగ వస్తున్న విజువల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఏ మేరకు డ్యామేజ్ జరిగిందని దానిపై క్లారిటీ లేదు. ఇక ఇరాన్పై జరిగిన దాడుల్లో చాలామంది కీలక వ్యక్తులు మరణించారు. టెహ్రాన్ కేంద్రంగా కూడా బాంబుల వర్షం కురిసింది. కేవలం ఇరాన్ అణ్వాయుధ ప్రోగ్రాం లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు జరిపింది. ఇరాన్ వద్ద 15 అణుబాంబులకు కావాల్సినంత శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అయితే ప్రపంచ దేశాలను టార్గెట్ చేసే ఉద్దేశంతోనే ఇరాన్ త్వరితగతిన అణ్వాయుధాలను రూపొందిస్తుందని, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తుందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇరాన్పై దాడి చేయడం తప్ప తమకు మరో అవకాశం లేదంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. అణ్వాయుధ సమీకరణపై దృష్టి పెట్టిన ఇరాన్ సంపూర్ణ దశకు చేరువైనట్లుగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా ఇజ్రాయెల్ సేకరించింది. నతాంజ్ అణు కేంద్రంపై దాడి తర్వాత అక్కడ ఎటువంటి రేడియేషన్ లీక్ జరగలేదంటూ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తోంది. రేడియేషన్ లెవెల్స్ పెరగలేదంటూ స్పష్టం చేస్తోంది. దాడుల సమయంలో బుహేషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను టార్గెట్ చేయలేదని కూడా అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి అసలు ఈ రేడియేషన్ కనుక లీక్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇజ్రాయెల్ నతాంజ్ అణు కేంద్రంపై దాడి చేసిన తర్వాత ఈ IAEA అంటే రేడియేషన్ అణు ఇంధన సంస్థ ఏదైతే ఉందో అంతర్జాతీయ సంస్థ, దీనికి సంబంధించిన అంశాలను చాలా క్లియర్గా వెల్లడించింది. ఎలాంటి లీకేజ్ లేదని చెప్తున్న నేపథ్యంలో వాస్తవానికి ఇప్పుడు అంటే దీనికి సంబంధించిన కేవలం పుకార్లుగానే పరిగణించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ అణ్వాయుధాలను తయారు చేయకూడదంటూ, ఉపయోగించకూడదంటూ ఒక ఫత్వాను కూడా జారీ చేస్తున్న నేపథ్యం. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని తప్పుపడుతూ అణ్వాయుధాలు తయారు చేస్తుందని ఆరోపిస్తుంది. కానీ ఇరాన్ ఈ ఆరోపణలు అయితే ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా
రేడియేషన్ లీక్ అయితే కనుక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అసలు రేడియేషన్ లీకేజ్ అయితే కనుక ఏం జరుగుతుందో ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి రేడియేషన్ లీకేజ్ జరిగితే కనుక అధిక మోతాదులో ఈ రేడియేషన్ గురికావడంతో ఒక్కసారిగా తీవ్రమైన వాంతులు వికారం మనుషులకు కలుగుతుంది. ఈ రేడియేషన్ సిండ్రోమ్ ప్రభావం చేత క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా మనిషి గతి తప్పుతాడు. రేడియేషన్ కణజాలాలు అవయవాల పనితీరును దెబ్బతీస్తాయి, చర్మంపై ఎఫెక్ట్ పడుతుంది. రేడియేషన్ కణాలను దెబ్బతీసి జన్యు పదార్థాలను మార్చవచ్చు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు, రక్త కణాల సంఖ్యను తగ్గించవచ్చు, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, జీవక్రియలు దెబ్బతింటాయి. ఎక్కువ మోతాదులో రేడియేషన్ గురైతే మరణాలు కూడా సంభవిస్తాయి. ఇక దీనివల్ల రేడియేషన్ లీకేజ్ అనేది చాలా ప్రమాదకరమైనది. దీని ఎక్స్పోజర్కు చాలా దూరంగా ఉండాల్సిన పరిష్కారం ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, రేడియేషన్ లీకేజ్ ప్రభావంతో చాలా విధ్వంసకర పరిస్థితులు ఉంటాయి. చాలా విపత్కర పరిస్థితులే పరిణామాలు ఎదురవుతాయి. గాలి కలుషితమవుతుంది, నీరు కలుషితమవుతుంది. పూర్తిగా మనం పీల్చే గాలి, తాగే నీరు, భూమిపై భూగోళం కూడా పూర్తిగా కలుషితమవుతుంది. చిన్న మొక్క కూడా మొలవదు. రేడియేషన్ తీవ్రత ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనకు అర్థం చేసుకోవచ్చు. గతంలో హిరోషిమా నాగసాకిపై అమెరికా అప్పుడు దాడి చేసినప్పుడు, అణుబాంబు మొట్టమొదటిగా ప్రపంచ చరిత్రలో దాడి జరిపినప్పుడు ఇప్పటికి కూడా ప్రాంతంలో ఇంకా గడ్డి మొలవని ప్రాంతాలనంటే అర్థం చేసుకోవచ్చు. అణుధార్మికత ఏ రకంగా ఉంటుందో, రేడియేషన్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందో, దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఆ పరిసరాలన్నీ కలుషితమవుతాయి. మనుషులు వెంటనే మృత్యువాత పడతారు. చాలా భయంకరమైన విస్ఫోటనం. ఇక అణుబాంబుకు మించింది ప్రపంచంలో వేరే ఏది లేదు. దాని శక్తి, ఆ రేడియోధార్మిక శక్తి, అది విడుదల చేసే రేడియేషన్ ఇంపాక్ట్ ఆ రకంగా ఉంటుంది. కానీ బాంబులు తయారు చేసినప్పుడు, అణ్వాయుధాలను తయారు చేసినప్పుడు ఎవరికి వారు వీటి వినియోగానికి సంబంధించి ఈవెన్ భారత్ కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో 11 దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ స్వయంగా ఎవరికి వారు నియంత్రణ విధించుకుంటారు. అత్యవసర పరిస్థితులు, ఇక తాము మనుగడలేని పరిస్థితుల్లో మాత్రమే అణ్వాయుధాలను వినియోగించుకోవాలనే కట్టుబాటును దేశాలన్నీ కూడా పాటిస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య అంతా ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంటే భయపడుతుంది అనేది ఒక విషయం మనం గమనిస్తే కనుక, ఇరాన్ కొత్తగా అణ్వాయుధాలు తయారు చేయడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ప్రపంచాన్ని టార్గెట్ చేస్తుందంటూ ఇజ్రాయెల్ భావిస్తుంది. కొత్తగా అణ్వాయుధాలను తయారు చేసి తమ దేశంపైకి ఉసిగొల్పేందుకు సన్నద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ పసిగట్టింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ దాడులు చేసింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో జరుగుతున్న దాడులు చాలా కీలకమైనవి. ఈ దాడులను ముందే పసిగట్టిన అమెరికా తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది. కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్ ఈ ప్రాంతాల్లో వెనక్కి పిలిపించింది. ఇక ఇప్పుడు కేవలం శుక్రవారం ఉదయం జరిపిన దాడులే కాదు, వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని వాయువ్య ప్రాంతంలో కూడా దాడులు జరుగుతున్నాయి. రైజింగ్ లైన్ పేరుతో జరుగుతున్నాయి. ఈ దాడులు ఇంకా ఆపేది లేదంటూ ఐడిఎఫ్ చెప్తుంది. కానీ ప్రతీకార దాడులకు కూడా ఇరాన్ సన్నద్ధమవుతుంది. 100 డ్రోన్లను టెల్ అవీవ్ వైపు, ఇజ్రాయెల్ వైపు విసిరడంతో వాటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ దాడుల తర్వాత వరుసగా పరస్పరం ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఇంకా దాడులు చేస్తామని చెప్తుంది. అయితే ఈ దాడులతో ఇప్పుడున్న సమస్యలా రేడియేషన్ లీక్ అయిందంటే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ లేదు. రేడియేషన్ లీకేజ్ సంబంధించి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ చేయలేదు. రేడియేషన్ కనుక ఈవెన్ దో మనం పాకిస్తాన్లోని కిరాణా హిల్స్పై కూడా దాడి చేసినప్పుడు, అంటే మన కిరాణా హిల్స్పై దాడి తర్వాత కూడా అక్కడ రేడియేషన్ లీక్ అయిందంటూ అమెరికాకు చెందిన కొన్ని ఆ డౌట్తో, ఆ సందేహంతో అమెరికాకు చెందిన నిపుణులు అక్కడికి వెళ్ళారు. కానీ ఎలాంటి లీకేజ్ కాలేదంటూ నిర్ధారణ జరిపిన పరిస్థితి. ఇక్కడ అది పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ ఇప్పటివరకు లీకేజ్ జరగలేదు. లీకేజ్ జరిగితే కనుక దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది సుస్పష్టం. కానీ ఇక్కడెక్కడా లీకేజ్ జరగలేదు. కేవలం ఆ స్థావరాలను టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడి చేసినట్టుగా కనిపిస్తుంది. అనేక మంది కీలక వ్యక్తుల్ని హతమార్చిన పరిస్థితి కనబడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇజ్రాయెల్ దాడులను సమర్థించారు. అత్యుత్తమ దాడులుగా చెప్తున్నారు. ఇరాన్ కనుక మరొక అవకాశం ఇస్తున్నాం, దారిలోకి రావాలి,
అణ్వాయుధాల చర్చలకు రావాలి, తమతో కలిసి రావాలంటున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను ప్రస్తుతం అమెరికా స్వాగతించింది. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ కూడా స్వాగతించారు. జర్మనీ కూడా స్వాగతిస్తుంది. పశ్చిమ దేశాలను కూడా స్వాగతిస్తున్నాయి. కానీ తుర్కీ లాంటి కొన్ని దేశాలు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే యెమెన్ లాంటి దేశాలు ఖండించాయి. ఇంకా కొన్ని దేశాలు శాంతిని పాటించమంటున్నాయి. భారత్ లాంటి దేశాలు న్యూట్రల్గా వ్యవహరిస్తున్నాయి. ఇరు దేశాలు కూడా శాంతి సంయమనాన్ని పాటించాలంటూ చెప్తున్న పరిస్థితి. అయితే ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నట్టుగా ఇప్పటికైతే ఈ రేడియో ధార్మికత లీకేజ్ సంబంధించి ఎలాంటి నిర్ధారణ కాలేదు. అయితే కనుక తీవ్ర పర్యవసానాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నిపుణులు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ నిపుణులు దానిపై ఒక కన్నేసి ఉంచారు. ప్రస్తుతానికి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తుంది. ఇంకా కూడా తమ లక్ష్యం నెరవేరే వరకు కూడా దాడులు చేస్తామంటుంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రతిజ్ఞ చేస్తుంది. ఏదేమైనా పశ్చిమాసియాలో, మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం కమ్ముకున్న వేళ ఒక్కసారిగా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ పరిణామాల్ని ప్రపంచ దేశాలు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఈ దాడులు కొనసాగుతాయి. దాడులు, ప్రతి దాడులు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత మేరకు జరుగుతుంది, ఎప్పుడు ఈ దేశాలు యుద్ధాన్ని ఆపి శాంతి వచనాలు వల్లెవేస్తాయని మాత్రం వేచి చూడాల్సిందే.